ఇక్కడ 7వ నంబర్ పేషెంట్ ఎవరు? నేనేనమ్మా. షుగర్ టెస్ట్ చేయాల్సింది నీకే కదా? అవునమ్మా. ఒకసారి చెయ్యి చాపో. చాకెందుకు? రక్తం తీయడానికి. రక్తం సిరంజితో కదా తీస్తారు, చాకుతో ఎలా తీస్తారమ్మా? ఏంటో పోయి షుగర్ టెస్ట్ చేయటం? లేదు, నీకు షుగర్ లేదు. నీకెలా తెలుసమ్మా? ఉంటే ఈ పాటికి చీమలు వచ్చేసేవి కదా. రాలేదు అంటే నీకు షుగర్ లేనట్టే. మరేమవుతుంది తల్లి? బెల్లం. బెల్లం. బెల్లమా? ఏ సురేష్ ఇలారా. వస్తున్నాను మేడం. ఏయ్ బాబు, నేను వచ్చేవరకు ఇక్కడే ఉండు. అల్లుడా మజాక. ఎక్కడ తీసుకెళ్తున్నారా? ఫ్యామిలీ ప్లానింగ్ కి. ఫ్యామిలీ ప్లానింగ్ అంటే అదా? అయ్యో నా కూతురా బాబు. ఇదిగో 4వ అంతస్తులో పేషెంట్ కి నడుం విరిగిందంట. డాక్టర్ గారు నిన్ను పైకి రమ్మంటున్నారు. దారి తప్పించమంది నిజమైన నర్సుల్నే, నన్ను కాదు. ఇంతవరకు ఎవ్వరూ రాలేదు, అందుకే మేం చెప్తున్నాం అత్తయ్య గారు. ఏడ్చావులే. సరే మీరిద్దరు ఇక్కడ. పక్క వాటిలో 22వ నెంబర్ బెడ్ పేషెంట్ కి ఇంజెక్షన్ ఇమ్మన్నాను, ఇచ్చారా? లేదు. అర్జెంట్ గా చేయాలి, వెళ్ళు. తర్వాత వెళ్తాను. ముందు వెళ్ళు, లేదంటే డాక్టర్ చెప్తా. అరే ఇచ్చి చావు. అవును, ఇంతకీ మీరు ఎవరి తాలూకా? పేషెంట్ తాలూకా. ఏ పేషెంట్? పేషెంట్ అదిగో ఆ పేషెంట్ తాలూకా. ఓ అలాగా. పాపం ఇందాక నుంచి ఆమె తన వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎందుకు? గోకడానికి. గోకడానికి. గోకడానికా? పదక్క వెళ్ళి గోకిచ్చుకుందా. హలో, మీకు గోకడానికి కాదు, ఆమెకే మీరు గోకాలి. ఎందుకు? ఎందుకంటారేంటి? ఫుడ్ ఎలర్జీ వల్ల ఆమెకి ఒళ్ళంతా దురదలు వచ్చాయి కదా, అందుకు. మేము ఇప్పుడు వెళ్ళి ఆవిడ గోకాలా? అవును, వెళ్ళండి, నేను ఇక్కడి నుంచి చూస్తుంటా. అలాగే పదవే. బామ్మగారు, మీకెందుకు మేం గోకుతాంగా. ఎంత సమ్మగా ఉందమ్మా, బాగా గోకుతున్నాం. ఇక్కడ 22వ నంబర్ పేషెంట్ ఎవరు? నువ్వా? ఇదేనమ్మా. నువ్వా? వస్తున్నా. ఎందుకమ్మా? పాడవడానికి. పడక. నాకా? అయ్యో, దుర్మార్గురాల పేషెంట్ నేను కాదే, ఈవిడ. అయ్యో చచ్చండ్రా బాబాయ్.
అమ్మగారు. వెళ్ళిపోతారంటే గోకండి గోకండమ్మా గోకండి గోకండి ఎక్కడికి వెళ్తారు? వదిలిపెట్టేలా లేదే. అయ్యో, 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 అయ్యో. ఏ, నీకేం పర్లేదమ్మా, నేను చెప్పిన మందులన్నీ వాడండి, ఓకేనా? సిస్టర్ yes, doctor. ఇట్రా, ఈ పేషెంట్ ని బయట కార్ వరకు దించరా. ఏ మాత్రం దానికి దింపడం ఎందుకు డాక్టర్? ఆ మెట్ల దగ్గరికి తీసుకెళ్లి ఒక్క తొమ్మిదంటే అది అలా వెళ్ళిపోతుంది. ఎక్కడికి? పైకా? మాట్లాడకుండా వెళ్ళి దించిరా. అలాగే ఆ. మీరు వదలండి డాక్టర్. వెళ్ళు, ఆ, వెళ్ళి తొందరగా రా, దించి. ఛీ! అయ్యో ఎరక్కపోయి చిరుక్కుపోయానే. అక్కడ మధుమతికి డెలివరీ అయ్యేలా ఉంది. ఈ పేషెంట్ నన్ను వదిలేటట్టు లేదు. ఎలా వదిలించుకోవాలి? ఆగండి, గోకండే గోకుండా పాడిపోతారంటే. గోకండమ్మా గోక. అయ్యా వీళ్ళేంటి అలా పరిగెడుతున్నారు? మనకెందుకులే, వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు. అయ్యో అయ్యో ఇది ఎప్పుడు దొరికిందే మన ప్రాణానికి. అయ్యో ఆగండి. అబ్బబ్బబ్బా ఎక్కడికి వెళ్ళేది? నన్ను దించి వెళ్ళు. నేను దించి వెళ్ళాలా? దింపుతానే. ఎవరు చూడలేదు కదా? కొట్టేయడానికి ఇదే కరెక్ట్ టైం. సిస్టర్ సిస్టర్, డాక్టర్ గారు నిన్ను పైవాడుకు రమ్మంటున్నారు. అలాగా, సరే ఈ పాపని తీసుకోండి. జాగ్రత్త. అయ్యో అయ్యో అత్తగారు. హాయ్ మధు, చూసావుగా నా మనవరాలు నా చేతుల్లోనే ఉంది. ఇక నుంచి నా దగ్గరే పెరుగుతుంది. అత్తగారు. బాయ్ అత్తగారు. బాయ్ అత్తగారు. పాప అత్తగారు. అత్తగారు. సిస్టర్, సిస్టర్. ఎస్ డాక్టర్. ఈవిడికి మళ్ళీ పెయిన్స్ వస్తున్నాయి. డెలివరీకి రెడీ చేయి. ఓకే డాక్టర్.
అత్తయ్య గారు కాపాడండి అత్తయ్య గారు. చూడండి అత్తయ్య గారు, ఈ ముసలిది. ఎక్కడ గోకాలే ఉండు గోక్తా నేను గోక్తానే. అమ్మయ్యా ఒసేయ్, నా మనవరాలు నా చేతికొచ్చింది. దానికి నిజం తెలియక ముందే ఇక్కడి నుంచి కాదు ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలి. ఊరు నుంచి అత్తయ్య గారు? అవునే, ఈ పాపకి 18 ఏళ్లు వచ్చే వరకు దానికంట పడకూడదు అంటే మనం ఈ ఊళ్ళోనే ఉండకూడదు. అర్జెంటుగా మకం మార్చేయాలి. పదండి. పదండి అత్తయ్య గారు, పదండి. మొత్తానికి ఇద్దరు కవల పిల్లల్ని కందే. అవును, ఇందాక పుట్టిన పాపేది? వేరే నర్స్కి ఇచ్చాను డాక్టర్. వేరే నర్సా? వెళ్ళెక్కడుందో చూసిరా. ఓకే డాక్టర్. ఎలా ఉంది సిస్టర్? ఇప్పుడే పాప పుట్టింది. అలాగా, చూడొచ్చా? వెళ్ళండి. డాక్టర్, ఏమైంది? తప్పు జరిగిపోయింది డాక్టర్. ఏంటి, ఏం మాట్లాడుతున్నా? పాపనెవరో ఎత్తుకుపోయారు డాక్టర్. అసలు వచ్చింది మన నర్సు కాదు డాక్టర్. అలాగా? అయితే ఎవరికి నిజం చెప్పదు, సైలెంట్ గా ఉండు. పద పద. సరే డాక్టర్. మధు, పాప ఇక్కడే ఉంది. అచ్చం మహాలక్ష్మి ఉంది. నా పాప అంటే అదంతా నా భ్రమ. అత్తయ్య నిజంగా నా పాపను ఎత్తుకెళ్ళలేదా? ఏం సిస్టర్ ఆలోచిస్తున్నావు? చెప్తాను, ముందు నుంచి వెళ్దాం పదన్నయ్య. ఎక్కడికి సిస్టర్? నా బిడ్డ వల్ల కోట్ల రూపాయల ఆస్తి వస్తుంది కాబట్టి మా అత్తయ్య గారు పాపను ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తుంది. అందుకోసం ఎంతకైనా దిగజారిపోతుంది. అందుకని ఊరు వదిలి వేరే ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అన్నయ్య. అప్పుడే నా బిడ్డ నా దగ్గర ఉంటుంది. నీ బాధ భయం నాకు అర్థమైంది సిస్టర్. కానీ మేముండగా నిన్ను ఒంటరిగా వెళ్ళను. నువ్వెక్కడుంటే మేము అక్కడే. మీ వద్దని అల్లుడిని తీసుకొని అందరం కలిసి వెళ్ళిపోదాం. అది కాదన్నయ్య. నువ్వు ఇంకేం మాట్లాడకూడదు. పద వెళ్దాం. పాపని పట్టుకో. అమ్మా, పదన్నయ్య. మమతల తల్లి ఓడి బాహుబలి లాలన తేలి శతధావరలి మదనం జరిగే స్థలం.
ఏంట్రా టవల్కేయ్యా ఇలా వచ్చావు? నిమ్డ ప్రాక కెస్ల ఇస్కల్త ఎప్ప నక్కరుపులు అరిచావంటే నాలుక కోసేస్తా తిక్క వెధవా. అసలు నీ గొడవేంట్రా? అనగామి, మాహిష్మతి రాజ్యాన్ని నా కూతుర్లని అప్పగించి పారిపో, లేదంటే టవల్తో ఉరివేసి చంపుతా అంటున్నాడు మా టవల్కేయుడు. ఏయ్ మధుబలి, మిర్చి అడుగు కొనిస్తా, కర్చీఫ్ కావాలని అడుగు కాస్ట్లీ అయినా కొనిస్తా. అంతేకాని నా బుజ్జి బంగారాలను అడిగావో ప్రాణం తీస్తా. నిప్పందెస్ల పొడిస్తే పోతవేస్ల. నువ్వు ముయ్యరా కిట్టప్ప కిట్టప్ప కిట్టప్ప. వచ్చేస్తున్నాను. అయ్యో నువ్వేమన్నా బాహుబలి సినిమాలో కట్టప్పవా కిట్టప్పవిరా? అమ్మా నేను గిట్టప్పని కాదు కట్టప్పని. ఏడ్చావులే. శివగామి శిష్యుడైతే కట్టప్ప, అదే ఈ అనగామి శిష్యుడైతే కిట్టప్ప. ఈ మధుబలిని ఆ టవల్కేయని తరిమి కొట్రా. ఎందుకు తల్లి? కొట్టానంటే తల పగిలిపోతుంది. డీటెయిల్గా చెప్తే గాని వినవా? ముందు వాళ్ళని కొట్టు. ఏంటి కొట్టేది? నువ్వు వచ్చిన ప్రతి వాళ్ళని కొట్టు కొట్టు అంటుంటే వాళ్ళు గుళ్ళో గంట కొట్టినట్టుగా నా బుర్రను వాయించేస్తున్నారు. చూడు గడ్డం చుట్టూ పెరిగి ఎలా పిచ్చాళ్ళ తయారయ్యాను. వెళతావా? తల బొప్పి కట్టించమంటావా? వెళ్తున్నాను మాత. ఐ మధుబలే. కొట్టురా. మాత అనగామే మన జంప్ అయిపోవడం బెటర్. మాత అనగామి, అనగామి, అమ్మయ్యా. అయ్యయ్యో, పరమేశ్వరా, నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా నా ప్రాణాలను తీసుకో. కానీ నా మనవరాళ్ళు మాత్రం బతకాలి. దీంతో పాటు వచ్చే 100 కోట్ల కోసమైనా బ్రతకాలి. బ్రతకాలి స్వామి. మాహిష్మతి సింహాసనం కోసమైనా బ్రతకాలి. మహేంద్ర బాలుబలులు బ్రతకాలి. నడుములతో నీళ్ళకైనా ఇంత బిల్డప్ ఇస్తున్నా? జాగ్రత్తగా నాడు, లేదంటే నీతో పాటు నేను చేస్తా. బాలుబలి మాట్లాడింది.